శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు వారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీతో పాటు దేవస్థాన మహిళా సేవకులకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఐబీడీ కాలనీ 11వ లైన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 200 మంది పేద విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ చేయడంతో పాటు దేవాలయాల్లో పనిచేసే మహిళా సేవకులకు చీరలు పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సరస్వతి కృష్ణంరాజును అభినందించారు. ఎమ్మెల్యే నసీర్తో పాటు రాజకీయ రంగంలో ఉద్దండులైన సీనియర్ రాజకీయ నాయకులు రాయపాటి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చిట్టాబత్తుని చిట్టిబాబు, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్ చేతుల మీదుగా చీరలు మరియు పుస్తకాలు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున దాదాపు 200 మంది పిల్లలకి నోట్ పుస్తకాలు ఇవ్వడంతో పాటు ఈరోజు దేవాలయంలో సేవ చేసేటువంటి మహిళలకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అమూల్యమైనటువంటి సంపద. అటువంటి విద్యను వ్యాప్తి చేయడానికి సమాజంతో పాటు ప్రభుత్వాలు కూడా భాగస్వామ్యం కృష్ణరాజు గారు విద్యార్థులు కూడా తమ జీవితాన్ని మెరుగైనటువంటి సంపాదించేసి అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేస్తున్న ఈరోజు విద్యతో పాటు అనేక రకాలుగా నైపుణ్యాలను పిల్లలు అలవర్చుకుంటే తప్పకుండా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్ గా మారుతుంది. ఆలోచన సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ 2013 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరము విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ, పుస్తకాల పంపిణీ కానీ, మహిళలకు చీరలు కానీ ఇవ్వటం జరుగుతుంది. మరి అలాగే పిల్లలు కూడా చదువుకొని ఇలాగనే ఈ ఎదటి విద్యార్థులకి రేపు భవిష్యత్తులో మీరు ఎదిగిన తర్వాత పిల్లలకి మళ్ళీ ఇలాగనే సహాయపడాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మీరు ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ మీరు తల్లిదండ్రుల్ని కనిపెడుతూ మరి తోటి వారికి ఎవరికైనా మీ వంతు సహాయం చేస్తే భవిష్యత్తు బాగుంటుంది. మరి విద్యతో అన్ని సంకల్పిస్తాయి. మరి విద్యార్థులు ఇప్పుడు ఈ రోజున రేపు పొద్దున మంచి భవిష్యత్తుని ఎన్నుకోవచ్చు అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను.